హాయ్ ఫ్రెండ్స్, రివెంజ్ ఆఫ్ ది అదర్స్ నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. ఇంకా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ ఎపిసోడ్ అర్థం కావాలంటే మీరు ముందు ఎపిసోడ్స్ అయితే ఖచ్చితంగా చూడాలి. అవి మన ఛానల్లో ఉన్నాయి. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకు హీరో అయితే హీరోయిన్ ని చూస్తూ ఉంటాడు. దీనికి ఏమైనా తెలిసిపోయిందని అప్పుడు హీరోయిన్ కూడా తనని చూస్తుంది. హీరో షూస్ మీద కొన్ని బ్లడ్ మార్క్స్ ని కూడా తనైతే గమనిస్తుంది. తను కూడా కొంచెం టెన్షన్ పడుతూ ఉండటానికి కూడా చూస్తూ ఉంటుంది. నువ్వు ఎందుకు ఇటు వచ్చావని తనని అడుగుతుంది. హీరోయిన్ అడుగుతుంది, నువ్వు ఇక్కడేం చేస్తున్నావని. నేనేం లేదు, ఇంటికి వెళ్తున్నానని తనైతే చెప్తాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావని హీరోయిన్ అడుగుతాడు. నేను ఎప్పుడు ఈ రూట్ లో రాలేదు, సో త్వరగా వెళ్ళొచ్చనే ఉద్దేశంతో వచ్చానని చెప్పి ఇద్దరు కూడా ఎవరి దారిన వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ హీరోకైతే చాలా భయం వేస్తూ ఉంటుంది ఈ విషయంలో, తనని చూసింది కదా అని. హీరోకేమో ఫుల్ కోపం వస్తూ ఉంటుంది తన మీద తనకే, ఎందుకంటే తను కంట్రోల్ చేసుకోకుండా అతన్ని చాలా గాయపరిచి ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ అన్న అస్థికల్ని స్టోర్ చేసిన దగ్గరికి అయితే వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉంటుంది. అసలు నేను ఎవరిని నమ్మాలి, నిన్న లేక వాళ్ళనా? నీ గురించి ఏవేవో అని చెప్తున్నారు, నువ్వు అసలు నిజమేనా, అది ఇదని తనైతే ఫుల్ బాధపడుతూ ఉంటుంది. ఇటుపక్క చూస్తే హీరో కూడా అదే ప్లేస్ కి వచ్చి ఎవరికో పువ్వులు పెడుతూ ఉంటాడు అక్కడ. అయితే తను ఎవరో కాదు, వాళ్ళ అన్నయ్య ఫోటోని చూస్తూ, నువ్వు మన నుంచి దూరం అయిపోయి 3 ఏళ్ళు అయిపోయింది, అమ్మ ఇప్పుడు బాగానే ఉంది, నేను తనని బాగానే చూసుకుంటున్నానని ఫుల్ బాధపడుతూ ఉంటాడు. హీరోయిన్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు హీరోయిన్ అయితే అక్కడ చూస్తుంది. తిని ఇక్కడున్నాడేంటి అనుకుంటూ ఉంటుంది. తనకి కనపడకుండా అక్కడే దాక్కుంటుంది. హీరో బయటికి వెళ్ళిపోతాడు. హీరో ఎవరి కోసం వచ్చాడా అని చెప్పి హీరోయిన్ అయితే తను పూలు పెట్టిన దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది, ఇక్కడ ఇతను ఎవరు అని చెప్పి. తనైతే అలా చెక్ చేస్తూ ఉన్నప్పుడే హీరో వెనక నుంచి వచ్చి పిలుస్తాడు. తను షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. నేను నా బర్గర్ కోసం వచ్చాను, ఇక్కడే మర్చిపోయానని తనైతే చెప్తాడు. అయితే నీకు మా అన్నయ్య తెలుసా అని తనని అడుగుతాడు. లేదు లేదు, నాకు అతను ఎవరో తెలీదు, నువ్వు ఉన్నావు కాబట్టి నేను జస్ట్ చూడడానికి వచ్చానని చెప్పి తనైతే ఆన్సర్ ఇస్తుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావని తనైతే అడుగుతాడు. ఇక హీరోయిన్ కూడా ఏం చేసేది లేక నిజాన్ని అయితే చెప్పేస్తుంది. వాళ్ళ అన్న ఫోటో దగ్గరికి తీసుకువెళ్లి, పార్క్ మా అన్నయ్య, తన కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని అయితే తను రివీల్ చేసేస్తుంది. హీరోయిన్లు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు బస్ స్టాప్ లో కూర్చొని. అయితే తను చెప్తూ ఉంటాడు హీరోయిన్ కి, తను మా అన్నయ్య 3 సంవత్సరాల క్రితం సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎందుకంటే తనని స్కూల్లో చాలా మంది ఏడిపించేవారు, బుల్లీ చేసేవాళ్ళు. అసలు అలాంటి వాళ్ళను ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అదే వీళ్ళ అన్నయ్యను చాలా మంది ఫుల్ గా అల్లరి చేసేవాళ్ళు. పాపం అదంతా భరించలేక తను సూసైడ్ చేసుకొని ఉంటాడు. అంతేకాదు అదే టైంకి వాళ్ళ అమ్మ కూడా స్కూల్ కి వచ్చి ఉంటుంది తినని తీసుకొని వెళ్ళటానికి. అక్కడ ఉన్న చాలా మంది అరుస్తూ ఉంటారు ఒక అబ్బాయి కింద పడిపోయాడని చెప్పి. వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే అది ఎవరని చూడడానికి వెళ్ళినప్పుడు తన కొడుకే అక్కడే ఉంటాడు. సో తనని చూసి ఫుల్ ఏడుస్తూ ఉంటుంది, నా కొడుకు ఇలా చనిపోయాడని చెప్పి. అందుకే అప్పటి నుంచే తిన హెల్త్ అనేది పాడైపోయి ఉంటుందని హీరోయిన్ కి అయితే హీరో చెప్తూ ఉంటాడు. ఇక హీరోయిన్ కూడా ఫుల్ బాధపడిపోతూ ఉంటుంది ఈ స్టోరీ అంతా విని. ఇద్దరు అమ్మాయిలు అయితే రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చి, మీకు తెలుసా వాడంతా వెళ్ళిపోతున్నాడంట, వచ్చి బయటికి చూడండి అని చెప్పినప్పుడు అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి, ఈ విలన్ ఉంటాడు కదా ఇతన్ని వెళ్ళిపోరా వెళ్ళిపోరా అని పైన నుంచి అందరూ అరుస్తూ ఉంటారు. ఇక నువ్వు రావాల్సిన అవసరం ఏమీ లేదు, సైకో సైకో అని చెప్పి తనైతే వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే తనని స్కూల్ నుంచి పంపించేసి ఉంటారు. తను చేసిన నేరాలన్నీ నిరూపితమయ్యాయి కదా ఆ అమ్మాయి మీద. ఇంకో అమ్మాయి కూడా అదంతా కూడా వీడియో తీస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు, ఎందుకంటే ఇలాంటి వాడు అసలు ఉండకూడదు అని. అంతలోపే హీరోయిన్లు కూడా అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. అయితే హీరో అండ్ ఈ విలన్ ఇద్దరు కూడా ఎదురు పడతారు. కానీ ఈ విలన్ కి తెలియదు కదా హీరోనే ఇలా చేసిందని. సో హీరో కూడా అతన్ని నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు. హీరో అండ్ హీరోయిన్ అలా కలిసి రావటాన్ని చూసి ఇక్కడ ఉన్న ఈ లీడర్ లాంటి అమ్మాయికి అయితే ఫుల్ కోపం వస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు, ఇలా కలిసి వస్తున్నారని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పుతూ ఉంటుంది చాలా కోపంగా. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటారు. అయితే ఈ లీడర్ లాంటి అమ్మాయి హీరోయిన్ దగ్గరికి వచ్చి, మీరిద్దరు ఎందుకు కలిసి వచ్చారని తననైతే అడుగుతుంది. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని అయితే ఈ అమ్మాయి చెప్తుంది. అయినా నేను ఈ రోజు నుంచి నిన్ను హేట్ చేయడం మొదలు పెట్టానని చెప్పి ఆ లీడర్ లాంటి అమ్మాయి అయితే హీరోయిన్ కి చెప్తుంది. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది దీనికి ఏమైనా పిచ్చా అని చెప్పి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన హీరోని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అదంతా కూడా ఇక్కడున్న ఈ జీకి అయితే నచ్చదు. ఇతనేమో ఇతన్ని కోపంగా చూస్తూ ఉంటాడు. అంతేకాదు హీరోయిన్ కూడా ఈ జీని చూస్తుంది, ఎందుకంటే ఇంతకు ముందు ఒక అమ్మాయిని కలిసి ఉంటుంది కదా. సో అమ్మాయి చెప్పి ఉంటుంది, ఈ అబ్బాయి వల్ల కూడా మీ అన్న నన్ను ఇలా బుల్లి చేశాడు అది ఇది అని చెప్పి. సో ఈ గొడవ జరిగినప్పుడు అతను అక్కడే కూర్చొని ఉంటాడు. సో ఇతను కొంచెం మ్యానిపులేటర్ అని చెప్పి ఆ అమ్మాయి చెప్పి ఉంటుంది, ఇన్సు అనే అమ్మాయి. సో దాన్ని హీరోయిన్ తలుచుకుంటూ ఉంటుంది ఈ జీని చూసి. బాల్ ని కొట్టబోతుంటే హీరోనికి ఈ జీ కావాలనే చెప్పి తోసేస్తాడు. పాపం మన హీరోకి హెల్త్ ఇష్యూ కదా, తనైతే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. తనైతే అస్సలు లేవడు. అక్కడ నుంచి ఆ హీరోని అయితే తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు. అక్కడున్న ఈ లీడర్ లాంటి అమ్మాయి అయితే ఈ జీతో ఫుల్ గొడవ పడుతూ ఉంటుంది. నువ్వు కావాలని తనని తోసేసావు, నీకు అతను అంటే ఎందుకంత కోపం, నీకు ఆడటం రాకపోతే ఆడకు, అంతేకాని ఇలా గొడవలు పడకని చెప్పి అతనితో గొడవ పడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఫుల్ గొడవ పడటానికి రెడీ అయిపోతారు. ఈ అబ్బాయి ఏమో
ఈ అమ్మాయిని కొట్టడానికి వస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు అండ్ సార్ కూడా తననైతే ఆపేసి వీళ్ళిద్దరిని గొడవ పడకుండా అక్కడ నుంచి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. హీరోయిన్ దగ్గరికి అయితే ఈ సీనియర్ వస్తాడు. అప్పుడు తనని హీరోయిన్ అడుగుతుంది, నాకు ఒక ఫేవర్ చేస్తావా అని చెప్పి. హీరో అయితే కొంచెం కళ్ళు తెరిచి ఉంటాడు. ఇప్పుడు కొంచెం తనకి సెట్ అయిపోయి ఉంటుంది. ఈ లీడర్ అమ్మాయి అయితే పాపం తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. కర్చీఫ్ ఇచ్చి తుడుచుకోమని చెప్తుంది. హీరో కూడా తనకి థ్యాంక్స్ చెప్తాడు నా కోసం వెయిట్ చేసినందుకు. వీళ్ళిద్దరూ కలిసి ఫుడ్ తినడానికి అయితే బయటకు వెళ్దామని డిసైడ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడే ఒక అమ్మాయి వచ్చి ఈ లీడర్ అమ్మాయికి అయితే డాష్ ఇస్తుంది. తనెవరో కాదు, ఈ తెల్ల జుట్టు అమ్మాయి విగ్ పెట్టుకొని ఉంటుంది కదా, తను ఇక్కడికైతే వచ్చి ఉంటుంది. తనని హీరో చూసేస్తాడు. తనకి ఈ అమ్మాయి తెలుసు కదా, సో తనే అని చెప్పి ఈ లీడర్ లాంటి అమ్మాయిని అయితే అక్కడ నుంచి వెంటనే పద, మనకు త్వరగా టైం అయిపోతుంది, స్కూల్ కూడా వెళ్ళాలి కదా అని చెప్పి ఏదో ఒకటి చెప్పి తననైతే అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. ఆ సూసైడ్ అటెంప్ట్ చేసిన అమ్మాయికి వాళ్ళ ఫ్రెండ్ అయితే వీడియో తీసుకొచ్చి చూపిస్తూ ఉంటుంది. అతన్ని అందరూ చీకొట్టారు కదా స్కూల్ నుండి వెళ్ళేటప్పుడు. సో ఆ వీడియో చూస్తున్నప్పుడు అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఉంటుంది. వాడి గోల ఇక తప్పింది అని చెప్పి. వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు కొంచెం తన కూతురు అలా సంతోషపడటాన్ని చూసి కొంచెం కూల్ అయిపోతాడు. నెక్స్ట్ ఈ తెల్ల జుట్టు అమ్మాయికి అయితే వాళ్ళ నాన్న కొన్ని డబ్బులు అయితే ఇస్తాడు. ఎందుకంటే తను ఆల్రెడీ చెప్పాడు కదా, నేను పే చేస్తాను, వాడిని ఏదో ఒకటి చేస్తా అని చెప్పి. ఇప్పుడు ఈ తెల్ల జుట్టు అమ్మాయి ఏం చేస్తుందంటే హీరో యొక్క లాకర్ ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్లి ఆ మనీని అయితే పెట్టేసి వెళ్ళిపోతుంది. హీరో అయితే తన కోసం, తన స్వార్థం కోసం అయితే చేయట్లేదు. వాళ్ళ అమ్మ ప్రాణాన్ని రక్షించుకోవడానికి మాత్రమే చేస్తున్నాడు. అంతేకాదు కేవలం అలాంటి మూర్ఖులను మాత్రమే, కొంచెం సైకోలను మాత్రమే ఇలా చేస్తున్నాడు. నెక్స్ట్ ఈ పోలీస్ చీఫ్ ఉంటాడు కదా, డిటెక్టివ్ కి చెప్తూ ఉంటాడు, ఎవరితను అసలు ఆ స్టూడెంట్ ని అలా అంత దారుణంగా కొట్టాడు, అసలు ఒక రౌడీ లాగా కొట్టాడు, అలా ఎవరు చేయరు, తొందరగా దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేయండి, అతను ఎవరో పట్టుకోండి అని వాళ్ళకైతే చెప్తాడు. హీరోయిన్ ఆ సీనియర్ అబ్బాయిని అడిగి ఉంటుంది కదా, ఆ ఫేవర్ ఏంటంటే ఈ జీ ఉన్నాడు కదా తనతో మాట్లాడించమని అయితే అడిగి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్న గురించి తెలుసుకోవాలని చెప్పి పార్క్ మా అన్న అని కాకుండా తను కొంచెం షూటర్ కదా అందులో, సో తన గురించి తెలుసుకోవాలని చెప్పి తన గురించి అయితే అడుగుతూ ఉంటుంది. కానీ ఇతనైతే అంత పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపడు. నాకు అదంతా ఏమీ తెలియదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇతను ఏం చేస్తాడు, అక్కడ సెల్ ఫోన్ మర్చిపోయి ఉంటాడు. సో దాన్ని హీరోయిన్ తీసుకొని తన వెనకాల పడుతుంది. అలా తన వెనకాలే ఫాలో అవుతూ తన ఇంటి వరకు కూడా హీరోయిన్ అయితే వెళ్ళిపోతుంది ఆ సెల్ ఫోన్ ఇవ్వటానికి. ఇతనైతే ఇంట్లోకి అయితే వెళ్ళి కొంచెం టెన్షన్ పడుతూ ఉన్నట్టుగా అయితే చూపిస్తారు. హీరోయిన్ అయితే ఈ ఫోన్ ఇవ్వడానికి అక్కడ నాక్ చేస్తూ ఉంటుంది. సో ఆ ఇంట్లో నుంచి ఈ లీడర్ లాంటి అమ్మాయి అయితే బయటకు వస్తుంది. తనను చూసి హీరోయిన్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది, ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఉందని చెప్పి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావని తను అడుగుతుంది. నీకు అదంతా అవసరం లేదు, నువ్వు ముందెందుకు వచ్చావో చెప్పు అన్నప్పుడు జీ ఫోన్ మర్చిపోయాడు అని తనకైతే ఇస్తుంది. ఆ ఫోన్ ని తను తీసుకొని కనీసం హీరోయిన్ కి ఏమి చెప్పకుండా కోపంగా పైకైతే వెళ్ళిపోయి ఫోన్ ని విసిరేసి జీతో గొడవ పడుతూ ఉంటుంది. తను వచ్చింది ఇక్కడికి, ఆ అమ్మాయి వచ్చింది, అసలు నీకేమైనా కొంచెమైనా బుద్ధి ఉందా, ఇప్పుడు అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది నువ్వు నేను సిబ్లింగ్స్ అని చెప్పి అని తినైతే తనని తిడుతూ ఉంటుంది ఫుల్ గా. వీళ్ళు సిబ్లింగ్సే కానీ ఓన్ సిబ్లింగ్స్ కాదు. సో వీళ్ళ ఫాదర్ అండ్ మదర్ కేవలం 2 years క్రితమే మ్యారేజ్ చేసుకొని ఉంటారు. సో ఆ విషయం స్కూల్లో తెలిస్తే వీళ్ళిద్దరిని ఏడిపిస్తారని చెప్పి వీళ్ళు కొంచెం దాన్ని అయితే హైడ్ చేసి ఉంటారు. అంతేకాదు ఈ జీ ఓన్ ఫాదర్ ఎవరైతే ఉంటారో అతను పోలీస్ చీఫ్. వీళ్ళిద్దరు పేరెంట్స్ ముందైతే వీళ్ళిద్దరు పెద్ద కలిసి ఉన్నట్టే బిహేవ్ చేస్తారు, కానీ వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఈ జీ ఉంటాడు కదా, హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఈ 2 years క్రితం మా పేరెంట్స్ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఓన్ కాదు అది ఇదని అయితే తనకైతే ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నువ్వైతే ఈ విషయాన్ని అయితే స్కూల్లో ఎవరికి చెప్పకు, మా పరువు పోతుందని తనకైతే చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది అసలు ఇది నాకు అంత అవసరమైన విషయమే కాదని చెప్పి. ఈ పోలీసులు ఇద్దరు కూడా సీసీటీవీని అయితే చూస్తూ ఉంటారు. అదే టైంకి హీరోయిన్ కూడా అక్కడ వెళ్తూ ఉన్నట్టుగా ఉంటుంది కదా, సో అది కనిపిస్తుంది. వీళ్ళు అనుకుంటారు ఇది ఎవరితో కనుక్కోండి, మనం వాళ్ళని వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం, ఒకవేళ చేస్తే మనకి ఏమైనా ఇంకా క్లూస్ దొరకవచ్చు అని వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ అయితే కొంచెం డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇలా బుల్లి చేసే వాళ్ళకే ఏదో ఒకటి అవుతుంది, స్కూల్లో ముందు ఆ పార్క్ అలా చనిపోయాడు, ఇప్పుడేమో ఇతన్ని ఎవరో బాగా కొట్టారు, మేబీ ఇదంతా ఒకరే చేస్తున్నారా అని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు ఈ ఇన్సు అనే అమ్మాయి కూడా చెప్పి ఉంటుంది కదా మీ అన్నయ్య ఇలాంటి వాడు అలాంటి వాడు అని. సో అదంతా కూడా హీరోయిన్ కనెక్ట్ చేసుకుంటే మేబీ ఇతన్ని కొట్టింది అలాగే మా అన్నని చంపింది ఒక్కడేనా అని కొంచెం డౌట్ వస్తుంది. అదే టైంకి హీరో కూడా తన ముందు నుండి వెళ్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా అతన్ని చూసి ఒకటి గుర్తు తెచ్చుకుంటుంది, నిన్న అతనైతే ఎక్కడ దెబ్బలు తిన్నాడో అదే ప్లేస్ లో నేను చూసాను, అంతేకాదు ఇతని షూస్ మీద కొన్ని బ్లడ్ మార్క్స్ కూడా నేను చూసాను, మేబీ ఇతనేనా అని చెప్పి తన ఇంటికి అయితే హీరోయిన్ డౌట్ కొద్దీ వెళ్తుంది. మెల్లిగా తనైతే తన రూమ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. కానీ అదే సమయానికి హీరో కూడా కిందకి వచ్చి ఉంటాడు. హీరోయిన్ అయితే అక్కడ ఫుల్ గా వెతకడం స్టార్ట్ చేస్తుంది ఆ షూస్ ఎక్కడున్నాయని చెప్పి. తనకైతే వెతకడంతో ఆ షూస్ అయితే దొరుకుతాయి. హీరో కూడా పైకి వచ్చేస్తాడు. ఇక తన ఇంట్లోకి వెళ్ళబోతుంటే పిల్లి అరుస్తుంది. అయ్యో నేను దీనికి ఫుడ్ పెట్టాలి కదా అని చెప్పి పిల్లి దగ్గరికి వెళ్ళి తను ఫుడ్ పెడుతూ ఉంటాడు. అయితే ఈతను పిల్లితో మాట్లాడుతూ ఉంటాడు. అదే విషయాన్ని హీరోయిన్ కూడా గమనిస్తూ ఉంటుంది. వెంటనే ఆ షూస్ ని తన బ్యాగ్ లో వేసుకొని మెల్లిగా బయటికి డోర్ తీసి చూస్తూ ఉంటుంది. తను అలా చూస్తూ ఉండగానే పాపం అతనికి మళ్ళీ పెయిన్ వస్తూ
చూస్తూ ఉంటుంది. తన ముక్కులోంచి బ్లడ్ అంతా కూడా తన షూస్ మీద పడిపోతూ ఉండటాన్ని హీరోయిన్ చూస్తూ ఉంటుంది. ఇక అతను చాలా బాధపడుతూ ఉంటాడు ఆ నొప్పిని తట్టుకోలేక. హీరోయిన్ అయితే మెల్లిగా డోర్ తీసి వెళ్ళిపోతూ ఉంటుంటే పిల్లి కొంచెం అరుస్తుంది. సో హీరోకి డౌట్ వచ్చి చూస్తాడు. కానీ అక్కడైతే ఎవరు ఉండరు. హీరోయిన్ అయితే ఇక బయటకు వచ్చేస్తుంది. కానీ మనం చూసినట్లయితే హీరోయిన్ అయితే చూసి ఉంటాడు. పైన నుంచి తననే చూస్తూ ఉంటాడు. అంతేకాదు తనకేదో గుర్తుకు వచ్చి త్వరగా తన ఇంట్లోకి అయితే వెళ్ళి ఆ షూస్ ని మళ్ళీ వెతుకుతూ ఉంటాడు. ఇక అర్థమైపోతుంది హీరోకి హీరోయిన్ ఈ షూస్ ని చూసింది తనే ఇవి తీసుకొని వెళ్ళింది అని చెప్పి. పోలీస్ ఆఫీసర్స్ అయితే ఆ బండెవరితో కనుక్కున్నప్పుడు అది ఎవరిదో కాదు హీరోయిన్ అని తెలిసి తినని ఎంక్వైరీ చేయడానికి వస్తారు. వాళ్ళు తనని ఫుల్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఆ టైంలో అని చెప్పి. నేను ఇంటికి వెళ్తున్నాను అది ఇదని తనైతే సమాధానం ఇస్తుంది. సరే ఆ చుట్టుపక్కల మీరు ఎవరినైనా చూసారా అని అడిగినప్పుడు హీరోయిన్ చెప్పేస్తుంది నేను సూహియోన్ అయితే అక్కడ చూసానని చెప్పి. ఇప్పుడు వీళ్ళిద్దరు అనుకుంటారు ప్రతి దానిలో ఈ అమ్మాయి లేక అబ్బాయి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి. సరే నువ్వు అతని పట్ల ఏమైనా వింతగా గమనించావా అని తినైతే అడుగుతుంది లేడీ పోలీస్ ఆఫీసర్ హీరోయిన్ ని. హీరోయిన్ ఏమో తన బ్యాగ్ ని గట్టిగా పట్టుకొని ఈ డిటెక్టివ్ ని చూస్తూ ఉంటుంది. దాన్ని డిటెక్టివ్ కూడా గమనిస్తుంది. నెక్స్ట్ హీరో తన వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వచ్చి నేను కొంచెం ఎంక్వైరీ చేయాలని చెప్పి తీసుకొని వెళ్ళి అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. హీరోయిన్ మాకు చెప్పింది నువ్వు అతను ఎక్కడైతే దెబ్బలు తిన్నాడో అక్కడ నువ్వు ఉన్నావంట, నువ్వు ఆ టైంకి అక్కడేం చేస్తున్నావు అని అడిగినప్పుడు నేను అక్కడ వేరే పని మీద ఉన్నాను అది ఇదని ఏదో హీరో అయితే ఫుల్ గా కవర్ చేసేస్తాడు. సరే ఇక నేను వెళ్ళొచ్చా అది ఇది అన్నప్పుడు సరే నువ్వు వెళ్ళు ఇంకా ఏమైనా ఎంక్వైరీ ఉంటే నేను పిలుస్తామని చెప్పి వాళ్ళైతే తనని వదిలేస్తారు. నెక్స్ట్ హీరోయిన్లు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో అడుగుతాడు నువ్వేనా వాళ్ళకు చెప్పింది నేను అక్కడ ఉన్నానని. అప్పుడు హీరోయిన్ కూడా అంటుంది అవును అని. అయినా నువ్వు నా షూస్ ఎందుకు తీసావని తనని అడుగుతాడు. నేను కొంచెం డౌట్ వచ్చి తీసాను సారీ అని చెప్పి హీరోయిన్ అయితే ఆ షూస్ ని తనకే ఇచ్చేస్తుంది. తను పోలీస్ ఆఫీసర్స్ కి ఆ షూస్ గురించి అయితే ఏ విషయం చెప్పి ఉండదు. ఎందుకంటే ఇంతకు ముందు తన ముక్కులోంచి బ్లడ్ వచ్చినప్పుడు తన షూస్ మీద పడి ఉంటుంది కదా, ఈ షూస్ కూడా అలాంటివే అనుకొని తను పెద్దగా వాటిని పట్టించుకోకుండా హీరోకి వాటిని తిరిగి ఇచ్చేసి ఉంటుంది. అంతేకాదు మా అన్న చనిపోయాడు కాబట్టి నేను అందరినీ కూడా కొంచెం సస్పెక్ట్ చేస్తున్నాను, రియల్లీ ఐఎమ్ సారీ అని చెప్పి మరోసారి తనకైతే సారీ చెప్తుంది. హీరో వెళ్ళిపోతూ తనతో అంటూ ఉంటాడు మీ అన్నయ్య చనిపోవడానికి వేరే వాళ్ళు ఎవరు కారణం కాదని నాకైతే అనిపిస్తుంది, నువ్వు కూడా దీన్ని వదిలేసి భూషణ్ వెళ్ళడం బెస్ట్ అని నాకు అనిపిస్తుంది అని తనైతే చెప్తాడు. అయితే హీరోయిన్ తనని తిడుతూ తన వెనకాలే వచ్చి తనైతే ఫుల్ గా తిడుతుంది నువ్వు ఎలా అంటావు అది ఇదని. దాన్ని ఈ లీడర్ అమ్మాయి అయితే చూసి తనతో గొడవ పడుతూ ఉంటుంది నువ్వు ఎందుకు తనని అంత ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి. వీళ్ళిద్దరు కూడా బయట పెద్ద డిస్కషన్ పెడతారు. అయినా నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నానని లీడర్ అమ్మాయి అంటుంది. నువ్వు నిన్న జీని నన్ను చూసావు కదా ఒకే ఇంట్లో మేము సిబ్లింగ్స్ అని చెప్పి నువ్వు ఇక్కడ ఎవరికి చెప్పకూడదని తనకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ అంటుంది అది పెద్ద విషయమా, అది నాకు అనవసరమైన విషయమా అని. హీరో తనని కొట్టడానికి వెళ్ళాడు కదా ఆ పిల్లల్ని, సో దానికి సంబంధించిన బ్లాక్ డ్రెస్ ఆ వస్తువులన్నీ కూడా చెత్తలో వేసి వాటినైతే బయటపడడానికి వెళ్తున్నప్పుడు ఆ డిటెక్టివ్ అక్కడ ప్రత్యక్షమవుతుంది. తనని చూసి ఫుల్ టెన్షన్ అయిపోతాడు. కానీ తర్వాత తన నుంచి తప్పించుకొని వాటిని అయితే పడేయడానికి వెళ్ళి వాటినైతే పడేస్తాడు. అయితే ఈ డిటెక్టివ్ ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది. దాన్ని హీరో గమనిస్తూ ఉంటాడు తన వర్క్ చేసుకుంటూ. అయితే తన ఎవరి కోసమో కాదు ఈ డాక్టర్ ఎవరంటే ఇంతకు ముందు ఈ మన హీరోకి ఈ బ్రెయిన్ ట్యూమర్ ఉందని చెప్పాడు కదా, సో అదే డాక్టర్ తన హస్బెండ్ అయి ఉంటాడు. హీరో అతన్ని చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ యొక్క లాకర్ లో ఒక లెటర్ ఉంటుంది. వెంటనే నీకు ఇన్ఫర్మేషన్ మీ అన్న గురించి కావాలంటే ఈ ఆడిటోరియం కి రానని చెప్పి హీరోయిన్ కూడా ఏమీ ఆలోచించకుండా ఆ ఆడిటోరియం కి అయితే వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడైతే ఎవరు ఉండరు, అంత చీకటిగా ఉంటుంది. తను తన ఫోన్ లైట్ ద్వారా ఆ పైకి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటుంది ఎవరైనా ఉన్నారా అని చెప్పి. కానీ అంతలోపే ఎవరో వచ్చి హీరోయిన్ యొక్క తల మీద కొట్టి అక్కడ తన ఫోన్ పడి ఉంటే దాన్ని అయితే అన్లాక్ చేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు ఆ ఫోన్ తీసుకొని. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ అయితే హాస్పిటల్లో కనిపిస్తూ ఉంటుంది. తినని కాపాడింది ఎవరో కాదు ఈ సీనియర్ అయి ఉంటాడు. అయితే హీరోయిన్ లేసి తనకైతే థ్యాంక్స్ చెప్తుంది. అయినా నేను అక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు అని తనని అడుగుతుంది. నువ్వు ఆ ఆడిటోరియం లోపలికి వెళ్ళేటప్పుడు నేను అక్కడే ఆ గ్రౌండ్ లో కూర్చొని నిన్నే చూస్తున్నాను, నువ్వు ఎందుకు వెళ్తున్నావో నాకు అర్థం కాలేదు, కానీ ఎంతసేపు అయినా కూడా నువ్వు అస్సలు బయటికి రాలేదు. సో నాకు కొంచెం డౌట్ వచ్చి నేను దాని లోపలికి వచ్చినప్పుడు నువ్వు అక్కడ కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉన్నావు. సో నేను రక్షించాను, నేనే హాస్పిటల్లో జాయిన్ చేస్తానని తనైతే చెప్తాడు తనకి. హీరోయిన్ కూడా తనకి ఫుల్ గా థ్యాంక్స్ చెప్తుంది. ఈ లీడర్ అమ్మాయి స్కూల్ కి వస్తున్నప్పుడు తననైతే అందరూ వింతగా చూస్తూ ఉంటారు. తన గురించి ఎందుకో వింతగా మాట్లాడుకోవటాన్ని ఈ లీడర్ అమ్మాయి కూడా గమనిస్తూ ఉంటుంది. తను క్లాస్ రూమ్ కి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ తనని చూసి నవ్వుతూ ఉంటారు. రూమ్ లోకి సూర్యన్ కూడా అప్పుడే వస్తాడు. అయితే తన ఫ్రెండ్ తనకైతే ఒక ఫోటో చూపించినప్పుడు తనైతే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఈ లీడర్ అమ్మాయికి కూడా తన ఫ్రెండ్ ఆ ఫోటో ఏంటో చూపిస్తుంది. ఏంటంటే ఈ లీడర్ అమ్మాయిని ఎవరో కొంచెం అసభ్యకరమైన మాఫింగ్ చేసి అందులో ఉంచి ఉంటారు. సో అది అందరికీ ఫార్వర్డ్ అయ్యి ఉంటుంది. సో దాన్ని చూసి ఈ అమ్మాయిని అందరూ ఇంతగా చూసి ఉంటారు. లీడర్ అమ్మాయి ఏమో ఇంకొక అమ్మాయిని పట్టుకొని అడుగుతూ ఉంటుంది నీ ఫోన్ నుంచే ఇది వచ్చింది ఫస్ట్, ఇది నీకు ఎవరు పంపించారని చెప్పి. అప్పుడు అమ్మాయి కూడా
కూడా చెప్తుంది హీరోయిన్ ని నాకు పంపించి దీన్ని సోషల్ లో పెట్టమని చెప్పిందని చెప్పి తనకైతే చెప్తూ ఉంటుంది. అంతలోపు అక్కడికి హీరోయిన్ కూడా వస్తుంది. ఈ లీడర్ అమ్మాయి ఏమో హీరోయిన్ పట్టుకొని ఫుల్ కొడుతూ ఉంటుంది. హీరోయిన్ కి అయితే అసలు ఏమీ అర్థం కాదు. మళ్ళీ కొట్టడానికి వస్తూ ఉంటే హీరో తన ముందుకు వచ్చి ఆపేసి నువ్వు తనని కొట్టకూడదని చెప్పి తన చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి అయితే హీరో బయటికి వచ్చేస్తూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ అలాగే చూస్తూ ఉంటారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.